ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా వీటిని భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సుమారు 100కి పైగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్స్ వేశారు. రేపు స్క్రూటినీ జరుగుతుంది. ఈ నెల 14న విత్డ్రాలకు చివరి గడువు. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉండనున్నాయి. ఈసారి ఓటర్లు భారీగా పెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. 3 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య పోటీ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా వీటికి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సుమారు 100కి పైగా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ సీట్ల కోసం భారీగా నామినేషన్స్ దాఖలయ్యాయి. కాసేపటి క్రితమే నామినేషన్ల పర్వం ముగిసిందిగా మనం చూడాలి. ఎందుకంటే దాదాపు 100కు పైగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ఉంది. దీంట్లో పట్టభద్రులకు సంబంధించినటువంటి 1 సీటు, 2 టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి 2 ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి భారీగా నామినేషన్స్ అయితే నమ్మున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా 2 పొలిటికల్ పార్టీస్ మాత్రమే పట్టభద్రులకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్ అయ్యాయి. దీంతో బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఒక పక్క బీజేపీ నుంచి అంజిరెడ్డి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ బలపరిచినటువంటి నరేందర్ రెడ్డి ఇక్కడ కరీంనగర్, మెదక్, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్ సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే నామినేషన్ పూర్తయిన నేపథ్యంలో రేపు 11న స్క్రూటినీ ఉంది. అదేవిధంగా ఈ నెల 14న విత్డ్రాలకు కూడా చివరి గడువు ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంది. దాదాపు ఇంకా 18 రోజులు టైం ఉంది పోలింగ్ కు. పట్టభద్రులకు సంబంధించి మొత్తం గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నమోదు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆయా జిల్లాల పరిధిలో వాళ్ళు ఓట్లు వేయడానికి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి 27న పోలింగ్ నేపథ్యంలో మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కనుక చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈసారి భారీగా కూడా ఓటర్లు నమోదయ్యారు. కొత్తగా నమోదైనటువంటి గ్రాడ్యుయేట్ పూర్తయినటువంటి వాళ్ళు కూడా దీనికి ఎన్రోల్ చేసుకున్న నేపథ్యంలో ఈ 3 ఎమ్మెల్సీల స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా ఉత్కంఠగా ఉంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ దాని మీదనే మరింతగా ఎక్కువ పొలిటికల్ రంగు పూడ్చుకుంది. ఇప్పటికే మనం చూసాం బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ప్రధానమైనటువంటి అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ రోలు లేకుండా ఉంది. అయితే వాస్తవానికి బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని పట్టభద్రుల ఎమ్మెల్సీ పెట్టాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు వివిధ రీజన్స్ తో వాళ్ళు పెట్టొద్దు అనుకున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా చూస్తోంది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకుందంటూ ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఒక ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉన్న నేపథ్యం. ఎమ్మెల్సీ ఎన్నికల బీఆర్ఎస్ దీనికి దూరంగా ఉంది. అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో బీఆర్ఎస్ అధిష్టానం కాబట్టి దీనికి సంబంధించి ఎవరికి మద్దతు ఇవ్వాలనేది వాళ్ళు చెప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే 3 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులను పోటాపోటీ నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు ఉండడం ఇప్పటికే ముమ్మరమైనటువంటి ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీసీ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కొంతమంది ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నిలబడినటువంటి పరిస్థితి. దీనికి తీన్మార్ మల్లన్న కావచ్చు, పలువురు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఓట్లు వేయదు, బీసీ అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేయడానికి ఇప్పటికే వాళ్ళు పిలిపించిన నేపథ్యంలో ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం ఉత్కంఠకు రేపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అయితే అది కూడా ఉత్కంఠగా ఉన్నప్పటికీ కూడా అది కొంచెం పొలిటికల్ సంబంధం లేదు కాబట్టి అది డైరెక్ట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి దీనికి మీద కొంత ఉత్కంఠ తగ్గిందిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ రోజు కాసేపటి క్రితమే నామినేషన్ పర్వం ముగిసిన నేపథ్యంలో ఇక ప్రచారం ఉధృతంగా కొనసాగే అవకాశం ఉంది. పట్టభద్రుల్ని ఆకర్షించుకునేందుకు పెద్ద ఎత్తున పోటాపోటీ బీజేపీ, కాంగ్రెస్ స్థాయిలాలు వెదజల్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.